హాయ్ అండి, వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. అందరికీ నమస్తే. చూసారుగా శారీ ఇదండి. ఈ కలర్ శారీకి ఇలాంటి కలర్ బ్లౌజ్ వచ్చింది, ఆరెంజ్ కలర్ బ్లౌజ్. జస్ట్ ఓన్లీ పైపించి తీసుకొని కుట్టించాను. ఈ బ్లౌజ్కి జరీ థ్రెడ్తో పొడవు బీడ్స్, నార్మల్ బీడ్స్, మీడియం సైజ్ అండి, బీడ్స్తో వర్క్ చేస్తున్నాను. ఇదైతే ఎంబ్రాయిడింగ్ వర్క్, మగ్గం వర్క్ లాగా అనిపిస్తుంది మనకు ఫినిషింగ్ అయ్యేసరికి. చూసారు కదా, ఫినిషింగ్ అయ్యేసరికి ఇలా వచ్చింది. చాలా నీట్గా, చాలా బాగా వచ్చింది. మనీ ఏమో తక్కువే అయింది, కానీ కుట్టడానికి చాలా టైం పట్టిందండి. కానీ ఫినిషింగ్ అయ్యేసరికి చాలా అందంగా వచ్చింది బ్లౌజ్ మొత్తం. ముందుగా బ్లౌజ్కి ఇలా ఫ్రేమ్ని సెట్ చేసుకోవాలి. తర్వాత 1 ఇంచి గ్యాప్ ఇచ్చుకుంటూ డాట్ వేసుకోవాలి. వైట్ పెన్సిల్ యూజ్ చేయండి, వాష్ చేస్తూనే వైట్ పెన్సిల్ మార్క్ అంతా పోతుంది. ఇలా డాట్ వేసుకున్న దాని నుంచి కూడా 1 ఇంచి గ్యాప్ ఇచ్చుకుంటూ లైన్స్ లాగా ఇంచి వేసుకోవాలి. తర్వాత హాఫ్ సర్కిల్లా ఇలా రౌండ్గా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత 4 పొరల సిల్క్ థ్రెడ్ని ఎక్కించుకోవాలి నీడిల్కి. అవి మొత్తం 8 థ్రెడ్స్ అవుతాయండి, అంటే 8 పొరలుగా అవుతాయి. సిల్క్ థ్రెడ్ కాబట్టి చాలా పొరలుగా ఊడిపోతూ ఉంటుంది. తక్కువ దారాన్ని ఎక్కించుకుంటే చాలాసేపు కుట్టచ్చు, చాలా ఈజీగా కూడా కుట్టేయచ్చు. మరీ లాగకుండా ఇలా పట్టుకొని కుడితే చాలా ఈజీ అవుతుందండి కుట్టడం. ఫినిషింగ్ అయ్యేసరికి చాలా అందంగా ఉంటుంది గొలుసు కుట్టు. మొత్తం హాఫ్ సర్కిల్స్కి అంతా ఇలా గొలుసు కుట్టుని కుట్టేసుకోవాలి. ఇలా గొలుసు కుట్టంతా అయిన తర్వాత ఎడ్జస్ట్లలోకి పెద్ద పూస, చిన్న పూసని కుట్టుకోవాలండి. పెద్ద పూస తీసుకున్నాయి, షుగర్ బీడ్స్ కన్నా కొంచెం పెద్దది చిన్న పూసని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నార్మల్ థ్రెడ్ని 4 పొరలుగా ఎక్కించుకొని నిడిల్కి సరిపోయేలాగా పూసలను చూసుకొని కుట్టుకోవాలి. పూసలకి డబల్ స్టిచ్ వేయాలండి, అప్పుడే చెదరకుండా ఉంటుంది. అన్ని ఎడ్జెస్ స్పేస్లోనే ఈ 2 ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకుంటేనే స్ట్రాంగ్గా ఉంటుంది, లేకపోతే పూసలన్నీ చెదురుతూ ఉంటాయి. కాబట్టి డబల్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా కలర్ పెన్సిల్ తీసుకొని జస్ట్ కనపడడానికి కలర్ పెన్సిల్ వేస్తున్నానండి. మామూలుగా వైట్ పెన్సిలే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ కలర్ పెన్సిల్ పోదు, జస్ట్ కెమెరా కనపడాలని నేను ఇలా కలర్ పెన్సిల్ వేస్తున్నాను. 8 గళ్ళగా ఇలా స్టార్గా వేసుకోవాలి. తర్వాత 8 గళ్ళ మధ్యలో ఇలా ముడికుట్టును కుట్టుకోవాలి. సిల్క్ థ్రెడ్తోనే అండి 8 పొరలుగా ఇలా చిన్నగా కుట్టుకోవాలి, లేకపోతే చిక్కు పడుతుంది. నార్మల్ దారాన్ని 4 పొరలుగా ఎక్కించుకొని ఇలా పొడవు పూస, తర్వాత చిన్న పూసను ఎక్కించుకొని మిడిల్లో ఇలా కుట్టుకోవాలి. ఫస్ట్ మిడిల్లో కుట్టుకుంటే తర్వాత
అటు సైడ్ ఇటు సైడు రెండు రెండు కుట్టుకుంటే సరిపోతుంది. ఎప్పటికైనా ఈ బీడ్స్ కుట్టేటప్పుడు డబల్ స్టిచ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయ్యేసరికి, లేకపోతే పొరలు పొరలుగా ఊడిపోతూ ఉంటాయి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ కింద సైడ్ 3 లైన్స్, పైన పక్క 3 లైన్స్ ఉన్నాయి కదండి, దాని మధ్యలో ఇలా రావాలి. బాగా వచ్చిన వాళ్ళైతే 6 గళ్ళుగానే వేసేసుకోండి. నేను కరెక్ట్గా వస్తుంది కాబట్టి 8 వేశాను, 8 గళ్ళగా. ఇలా అన్ని చోట్ల కుట్టేసుకోవాలి. చూసారు కదా రౌండ్గా వస్తుంది ఇలా కుట్టేసుకున్న తర్వాత. తర్వాత ఇలా 6 గళ్ళుగా పొడుగు పూస సన్న పూస కుట్టిన తర్వాత ఆ మధ్యలో కూడా ఒక ముడి కుట్టును జస్ట్ ఊరికినే వన్ టైం అలా జస్ట్ ముడి కుట్టును కుట్టుకోవాలి. ఒకవేళ అలా కుట్టలేకపోతే చిన్న స్టోన్ అయినా ఆ కలర్గా అతికించుకోవచ్చు. జస్ట్ ఓన్లీ వన్ టైం ముడి కుట్టు కుడితే సరిపోతుందండి.
తర్వాత కింద పక్క లాంగ్ లేజీ డైజీ కుట్టుకోవాలండి గొలుసు కుట్టుని. చూడండి ఇలా పొడవుగా ఒకసారి కుట్టుకోవాలి, మళ్ళీ అటు సైడు ఇటు సైడు మిడిల్లో కుట్టేసుకోవాలి. రెండు వైపులా బ్లౌజ్ అంతా ఇలానే కుట్టేసుకోవాలి. కదా బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది. తర్వాత నేను బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇలా కుట్టానండి, జస్ట్ పూసలతోనే. ఓన్లీ 3 పూసలు ఫస్ట్గా ఎక్కించుకొని ముందుగా కుట్టేసుకోవాలి. నార్మల్ థ్రెడ్డేనండి, మిషన్ థ్రెడ్. ఫస్ట్ 3 పూసల్ని ఇలా ఎక్కించుకొని మూడో పూస నుంచి కిందికి లాగాలి దారాన్ని. తర్వాత అంతా 2 పూసలతోనే కుట్టేసుకోవాలి. చూడండి ఇలా 2 పూసలు ఎక్కించుకోవాలి. సారీ, నేను 3 ఎక్కించేసుకున్నాను. ఇలా 2 పూసలు ఎక్కించుకొని కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కుట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మూడో పూస నుంచి బయటికి రావాలి. చివరి పూస నుంచి ఖచ్చితంగా దారాన్ని బయటికి లాగి 2 పూసలు ఎక్కించుకుంటూ ఇలా కుట్టేసుకోవాలి. ఇలాంటి చైన్ కూడా అమ్ముతారండి, కానీ కుడితే చాలా నీట్గా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. చాలా ఈజీగా కూడా కుట్టేసుకోవచ్చు, డ్రెస్సులకైనా చిన్నపిల్లల గౌన్లకైనా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా, అస్సలు రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి ఈ వీడియో చూసిన తర్వాత.
మొత్తం వర్క్ అంతా అయిపోయేసరికి ఇలా వచ్చింది. చూడండి బ్లౌజ్ మొత్తం సింపుల్గా ఈజీగా కుట్టేయచ్చు. ఎక్కడ కూడా గమ్ని యూజ్ చేయలేదు. అంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ మగ్గం వర్క్లా అనిపిస్తుంది. మెయిన్గా శారీకి చాలా మ్యాచ్ అయిందండి ఈ వర్క్. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్.